అమెరికా వెళ్ళిన పిల్లలు ఇండియాకి తిరిగి వస్తే చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అవమానిస్తున్నారంట. ఏంట్రా అప్పుడే తిరిగి వచ్చేసావు, ట్రంప్ గెంటేసాడా, అక్కడ ఉద్యోగం పోయిందా, అక్కడ బతకలేకపోతున్నావా, ఇండియాకి వచ్చేసావని ఈ రకంగా అవమానిస్తున్నారంట. ఎంత తప్పు అండి అది. వాళ్ళ కుటుంబంలో ఏవో ఒకటి సమస్యలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండలేకపోవచ్చు, లేదంటే అబ్బాయికి అక్కడ ఇబ్బందిగా ఉండొచ్చు, ఏ కారణమైనా కావచ్చు. అక్కడ ఉద్యోగం ఉన్నా సరే వద్దు ఇంకా చాలే చదువుకున్నాను కదా, అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, అక్కడే ఉందామని చెప్పి ఈ రకంగా అనుకుని కూడా వచ్చేయచ్చు. కుటుంబం అన్న తర్వాత ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న కష్ట సుఖాలు ఏంటనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. అమెరికా వెళ్ళి వెనక్కి వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో జీవితాన్ని కోల్పోయినట్టు కాదు, నష్టపోయినట్టు కాదు. చుట్టం చూపులాగా వెళ్ళాము, మన ఇంటికి మనం తిరిగి వచ్చామని అన్నట్టే ఉండాలి తప్ప చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు ఎందుకంటే అవమానిస్తారు. అంటే మనుషుల్ని ఎక్కడ కూడా ప్రశాంతంగా బతకనివరా. ఒక అబ్బాయి సోషల్ మీడియాలో పెట్టాడు, నేను ఇండియాకి తిరిగి వచ్చానని నన్ను ఇష్టం వచ్చినట్టు అవమానిస్తున్నారండి. మా అమ్మని పట్టుకుని అందరూ ఎందుకు వచ్చేసాడు నీ కొడుకు, అక్కడ గెంటేశారా, ఉద్యోగం పోయిందా, అక్కడ బతకలేక వచ్చేసాడా అని ఈ రకంగా మాట్లాడుతున్నారు. మా అమ్మ చాలా బాధపడుతుందని ఆ అబ్బాయి చెప్పుకుని బాధపడుతున్నారు. చూడండి, అమెరికా వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారని అంటే వాళ్ళ కుటుంబంలో ఏవో బాధలో, ఇబ్బందులో ఉండొచ్చు. దాన్ని ఎగతాళి చేసి ఎవ్వరు కూడా మాట్లాడకండి.